చెంచల్గూడ జైలు నుంచి అజయ్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. అజయ్, డీటెయిల్స్ ఏంటి? అల్లు అర్జున్ రిలీజ్ సంబంధించి ఇంకా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఆర్డర్ కాపీ రావాల్సి ఉంది, ఆర్డర్ కాపీ ఇంకా ఆన్లైన్లో అప్లోడ్ చేయలేదు అనేది ఇందాక దాకా విషయం. సో ఇప్పుడు హైకోర్టు నుండి ఆన్లైన్లో ఆర్డర్ కాపీని అప్లోడ్ చేశారు. ఆర్డర్ కాపీని అప్లోడ్ చేసిన తర్వాత ఎవరైతే జైలు అధికారులు ఉన్నారో ఫిజికల్గా కూడా ఆర్డర్ కాపీ కావాలని చెప్పిన క్రమంలో న్యాయవాదులు ఫిజికల్గా కూడా ఆర్డర్ కాపీని జైలు అధికారులకు సమర్పించారు. కొద్దిసేపటి క్రితమే చెంచల్గూడ జైలు అధికారులకి న్యాయవాదులు ఏదైతే లీగల్ టీం ఉందో ఆర్డర్ కాపీని ఫిజికల్గా కూడా తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసిన పరిస్థితి. సో కానీ జైలు సంబంధించిన ప్రొసీజర్ కొన్ని ఉంటాయి. ఆ ప్రొసీజర్లో భాగంగా ఆల్రెడీ జైలు సంబంధించిన టైమింగ్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు విడుదల అవుతాడా లేదా అనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. ఇటు జైలు సంబంధించిన అధికారుల నుండి మనకు కొంతవరకు ఆఫ్ ద రికార్డ్ అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి చాలా క్లియర్గా అంటే ఈరోజు రాత్రి అంటే ఇప్పటికే టూ లేట్ అయిపోయింది, కోర్టు టైమింగ్స్ అయిపోయాయి, అయినా కూడా న్యాయమూర్తి చాలాసేపు అయినప్పటికి కూడా ఉండి ఆర్డర్ కాపీకి సంబంధించి న్యాయమూర్తి కూడా సంతకం చేసింది. 7 పేజీలతో కూడిన ఆర్డర్ కాపీని ఇప్పటికే ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. దాంతోపాటు కోర్టు సంబంధించి ఆర్డర్ కాపీ ఏదైతే రిలీజ్ చేశారో దాన్ని చెంచల్గూడ జైలు అధికారులకు కూడా ఇప్పటికే ప్రొడ్యూస్ చేసిన పరిస్థితి. సో ప్రస్తుతానికి లీగల్ టీం మొత్తం కూడా లోపలే ఉన్నారు. జైలు సూపరింటెండెంట్తో మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకంటే అల్లు అర్జున్ని విడుదల చేయాలి అనేది వాళ్ళు చాలా బలంగా చెప్తున్నారు. ఇప్పటికే కోర్టు డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. ఇమీడియట్ ఎఫెక్ట్గా అల్లు అర్జున్కి బెయిల్ మంజూరు చేశాము అంటే మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు కాబట్టి వెంటనే రిలీజ్ చేయాలి అంటూ కూడా కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. కానీ జైలు సంబంధించిన ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి. ఆ ప్రొసీజర్స్లో భాగంగా జైలు సంబంధించిన టైమింగ్స్ పూర్తయ్యాయి. అందులోనూ లేట్ నైట్ అవుతుంది కాబట్టి ఈ టైంలో విడుదల చేయలేము అంటూ జైలు సంబంధించిన అధికారులు కొంతవరకు చెప్తున్నట్లయితే సమాచారం అందుతుంది. ప్రస్తుతం చెంచల్గూడ జైలు వద్ద పెద్ద ఎత్తున అల్లు అర్జున్ సంబంధించిన అభిమానులందరూ కూడా చేరుకొని సాయంత్రం నుండి కూడా జైలు పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా అల్లు అర్జున్ సంబంధించిన ఫ్యాన్స్తోనే కిడిచిపోయిన పరిస్థితి. సో పోలీసులు కూడా ఎక్కడ లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది తలెత్తకుండా చూసుకుంటున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఆర్డర్ కాపీ ఉంది. ఆర్డర్ కాపీలో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ కేసు సంబంధించి అల్లు అర్జున్ A11గా ఇందులో ఉన్నాడు. సో అల్లు అర్జున్ సంబంధించి ఆర్డర్ కాపీలో ఒక 5 మెయిన్ పాయింట్స్ని ఆర్డర్ కాపీలో పొందుపరిచారు. ఈ మధ్యంతర బెయిల్ సంబంధించి 50,000 సొంత పూచికత్తుతో బెయిల్ మంజూరు చేయడంతో పాటు ఇన్వెస్టిగేషన్కి అల్లు అర్జున్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి. ఇన్వెస్టిగేషన్ కోసం అంటే చిక్కడగల్లి పోలీసులు ఈ కేసు నమోదు చేశారు కాబట్టి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎప్పుడు పిలిచినా కూడా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తుకి సహకరించాలి అని చెప్పడంతో పాటు చాలా క్లియర్గా ఈ కన్సర్న్ జైల్ సూపరింటెండెంట్ అండ్ కన్సర్న్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్ డైరెక్టెడ్ టు ఎన్ష్యూర్ దిస్ ఆర్డర్ ఈజ్ కంప్లైంట్ ఫర్ విత్ అంటే ఇప్పుడు ఇమీడియట్గా దీని ఎఫెక్ట్ ఉంటుంది అనేది కూడా చాలా క్లియర్గా ఆర్డర్ కాపీలో మెన్షన్ చేశారు. కానీ జైలు సంబంధించిన ప్రాసెస్ సంబంధించి మాత్రము ఆర్డర్ కాపీ వచ్చినప్పటికి కూడా అంటే ఆన్లైన్లో ఆర్డర్ కాపీని అప్లై చేశారు. దాంతోపాటు ఫిజికల్గా కూడా లీగల్ టీం ఆర్డర్ కాపీని జైలు సంబంధించిన అధికారులకి సబ్మిట్ చేసినప్పటికి కూడా రిలీజ్ సంబంధించిన విషయంలో మాత్రం ఇంకా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. కొంతమేరకు రేపు ఉదయం రిలీజ్ అవుతుందనే ప్రచారం కూడా జరుగుతుంది. కానీ లీగల్ టీం ఏదైతే ఉందో లీగల్ టీం మాత్రం చాలా క్లియర్గా ఇప్పుడే రిలీజ్ అవుతాడు అనేది లీగల్ టీం సంబంధించిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి. బయట పెద్ద మొత్తంలో కూడా అల్లు అర్జున్ సంబంధించిన అభిమానులు పూర్తి స్థాయిలో కూడా కేకలు వేస్తున్నారు. అల్లు అర్జున్ రిలీజ్ అవుతున్నాడు అనే సమాచారం తెలిసి పెద్ద ఎత్తున చెంచల్గూడ జైలు పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా అల్లు అర్జున్ అభిమానులు చేరుకున్న పరిస్థితి. సో ప్రస్తుతానికి ఇంకా మంతనాలు అయితే కొనసాగుతున్నాయి. లీగల్ టీము ఇటు జైలు సంబంధించిన అధికారులతో మాట్లాడుతున్నారు. పూర్తిగా ఈ ఆర్డర్ కాపీ వచ్చింది, ఆర్డర్ కాపీ కోసమే ఇంతసేపు వెయిట్ చేశాము. సో ఆర్డర్ కాపీ అనేది ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేశారు. దాని తర్వాత ఫిజికల్గా కావాలి అంటే ఫిజికల్గా కూడా తీసుకొని వచ్చాము కాబట్టి అల్లు అర్జున్ని రిలీజ్ చేయాలి అంటూ కూడా లీగల్ టీం ఏదైతే ఉందో జైలు సూపరింటెండెంట్ తోటి కొంతవరకు కమ్యూనికేట్ చేస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. కానీ జైలు సూపరింటెండెంట్ మాత్రము దానికి సంబంధించి ఎక్కడ టైం సంబంధించి దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నట్లు తెలుస్తుంది. అధికారులు మాట్లాడుతున్నారు. మేమేం చెప్పలేమండి, జైలు అథారిటీస్ చెప్తారు. అధికారులు చాలా క్లియర్గా చెప్తున్నారు.
అవకాశాలు ఉన్నాయి అనేది పోలీసులు వరకు ఉన్న సమాచారాన్ని బట్టి అధికారులు లోపలనే ఉన్న పరిస్థితి. సో అధికారులు ఒక విధంగా క్లారిటీ ఇస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ అవ్వడము కొంత మేరకు సాధ్యం కాదు. రేపు ఉదయమే రిలీజ్ ఉన్న పరిస్థితి. ఆఫీసర్స్ మాట్లాడుతున్న సిచ్యువేషన్ మనం ఒకసారి లైవ్ లో చూద్దాం. రేపు ఈరోజు క్లియర్ అవుతున్న సిచ్యువేషన్ సంబంధించి మాత్రం పక్షము తెరబడిందని చెప్పాలి. మొత్తానికి అల్లు అర్జున్ రిలీజ్ ఉంటుందా లేదా అనే ఉత్కంఠకు సంబంధించి మాత్రం ప్రస్తుతము తెరపడిందని చెప్పాలి. సో అల్లు అర్జున్ అడ్వకేట్స్ అటు ఆర్డర్ కాపీని అటు అప్లోడ్ చేయడం ఆన్లైన్లో, దాంతోపాటు ఫిజికల్గా కూడా జైలుకి తీసుకొచ్చి జైలు సంబంధించిన సూపరింటెండెంట్ ప్రొడ్యూస్ చేసినప్పటికి కూడా జైలు సంబంధించిన ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి. జైలు టైం అయిపోయింది. టైం అయిపోయినాక కూడా ఆల్మోస్ట్ 11 దాటుతుంది. 11 వరకు కూడా జైలు సంబంధించిన సూపరింటెండెంట్ అందుబాటులో ఉన్నాడు. కానీ జైలు ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి కాబట్టి ఆ ప్రొసీజర్స్ని ఫాలో కావాలి, ఆ ప్రొసీజర్స్ని బ్రేక్ చేయలేము అంటూ కూడా జైలు సంబంధించిన అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. ఇంకా అల్లు అర్జున్ లీగల్ టీం మొత్తం కూడా జైల్లోనే ఉంది. కానీ పోలీస్ సంబంధించిన అధికారులు మాత్రము అవుట్ రైట్ గా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ప్రస్తుతానికి అల్లు అర్జున్ ఇప్పుడు రిలీజ్ చేసే పరిస్థితి అయితే లేదు. రేపు ఉదయం రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది ఒక క్లారిటీ పోలీస్ నుండి వచ్చింది. కానీ లీగల్ టీమ్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అసలు ఎందుకు లేట్ అయింది, ఆర్డర్ కాపీ విషయంలో ఏం జరిగింది, ఆర్డర్ కాపీ అప్లోడ్ కావడానికి ఎందుకు అంత టైం పట్టింది, అందులోనూ జైలు సంబంధించిన అధికారులకి ఫిజికల్గా ఆర్డర్ కాపీ ప్రొడ్యూస్ చేసినాక కూడా ఎందుకు రిలీజ్ చేయలేదు అనే ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ తెరపైకి వస్తున్నాయి. కాబట్టి లీగల్ టీం ఎవరైతే లోపల ఉన్నారో జైలు సంబంధించిన అధికారులతో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ ఎంటైర్ ఇష్యూకి సంబంధించి కావచ్చు, ఆర్డర్ కాపీ విషయంలో కావచ్చు, ఆర్డర్ కాపీ జైలు సూపరింటెండెంట్ జైలు అధికారులకు ఇచ్చిన తర్వాత ప్రస్తుతము అబ్జెక్షన్ ఏంటి అంటే జైలు ప్రొసీజర్స్ కు అనుగుణంగా టైమింగ్స్ ని దృష్టిలో పెట్టుకొని లేక ఇతరేతర కారణాలని దృష్టిలో పెట్టుకొని మాత్రమే అల్లు అర్జున్ ని ఈ లేట్ నైట్ అంటే ఈ టైంలో రిలీజ్ చేయలేము అని చెప్తున్నారా, లేకపోతే ఇతరేతర కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. అది లీగల్ టీం బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో మొత్తానికి ఒకటేది ఎస్టాబ్లిష్ అయింది, అల్లు అర్జున్ విడుదల ఈ రోజు లేదు, రేపు ఉదయం ఉంటుంది అనేది పోలీసులు చెప్పారు. కాబట్టి సో అభిమానులు ఎవరైతే చెంచల్గూడ జైలు వద్ద ఉన్నారో ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము, అందరిని కూడా పంపించి వేస్తున్న పరిస్థితి. కొంత మేరకు ఇక్కడ ట్రాఫిక్ అనుకోవచ్చు, లేకపోతే లా అండ్ ఆర్డర్కి పూర్తి స్థాయిలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ రిలీజ్ అనేది లేదు అనేది ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి పంపించి వేస్తున్నారు పోలీసులు కూడా. ఇక్కడ రోప్ టీం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఇది ఇప్పటి వరకు అలర్ట్గా ఉన్న సిచ్యువేషన్. కానీ ప్రస్తుతానికి అంతా కూల్ అయిపోయారు. ఎందుకంటే అల్లు అర్జున్ రిలీజ్ అయ్యి ఒకవేళ బయటికి వచ్చే పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడము ఇబ్బందికర పరిస్థితులు ఉంటుందని పోలీసులు భావించి అలర్ట్ అయ్యారు. కానీ ప్రస్తుతము అధికారుల నుండి చాలా క్లియర్గా తెలిసిపోయింది అల్లు అర్జున్ రిలీజ్ ఈ రోజు లేదు, ఆల్రెడీ లేట్ అయిపోయింది. జైలు ప్రొసీజర్స్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరేతర కొన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు అల్లు అర్జున్ని రిలీజ్ చేయలేము, రేపు ఉదయం రిలీజ్ చేస్తాము అనేది ఆ అధికారుల నుండి కొంతవరకు సమాచారం వచ్చిన క్రమంలో అందరినీ కూడా చెంచల్గూడ జైలు నుండి పంపించి
వేస్తున్న సిట్యువేషన్ నెలకొంది. సో పోలీస్ అధికారులు కూడా ఒక్కొక్కరుగా జైలు నుండి బయటికి వెళ్తున్నారు. జైలు సంబంధించిన సూపరింటెండెంట్ చాలా క్లియర్గా చెప్పినట్లు మనకు ఆఫ్ ద రికార్డ్ అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే కొన్ని ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, ప్రొసీజర్ని ఫాలో కావాలి. అందులో భాగంగానే జైలు సంబంధించిన ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి, వాటికి విరుద్ధంగా వెళ్ళలేం. కాబట్టి ఈరోజు అల్లు అర్జున్ని రిలీజ్ చేయలేము అంటూ జైలు సంబంధించిన సూపరింటెండెంట్ కొంతవరకు అధికారులకి చెప్పినట్లు, దాంతోపాటు లీగల్ టీం ఏదైతే ఉందో వాళ్ళకు కూడా చెప్పినట్లు సమాచారం అందుతుంది. సో ఇంకా లీగల్ టీం కమ్యూనికేట్ చేసే ప్రయత్నాలే చేస్తుంది, కానీ అవి సఫలీకృతం అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. మొత్తం ఎక్కడికక్కడ పోలీసులు చెంచల్ కూడా జైలు పరిసర ప్రాంతాలు మొత్తం తమ ఆధీనంలోకి తీసుకొని మొత్తము ఒకవైపు ట్రాఫిక్ని క్లియర్ చేయడంతో పాటు ఇటు శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం ఏర్పడకుండా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసే దిశగానే పోలీసులు అయితే చర్యలు తీసుకున్నారు. సో ప్రస్తుతానికి చెంచల్గూడ జైలు వద్ద ఇప్పటి వరకు ఉన్న ఒక హడావిడి అభిమానుల కోలాహలము, వాళ్ళందరినీ కూడా పోలీసులు ఇక్కడ నుండి పంపించి వేస్తున్నారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది ఏర్పడుతుందని. ఇప్పటికైతే అల్లు అర్జున్ సంబంధించి రిలీజ్ ఉంటుందా ఉండదా అనే ఒక సస్పెన్స్ కొనసాగింది. కానీ పోలీస్ అధికారుల నుండి మాత్రం మనకి చాలా క్లియర్గా అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇక ఈరోజు రాత్రి అల్లు అర్జున్ సంబంధించి రిలీజ్ ఉండదు. రేపు ఉదయము అల్లు అర్జున్ మోస్ట్ ప్రాబబ్లీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది పోలీస్ అధికారులు చెప్పడంతో పాటు ఇక్కడ ఎవరైతే అభిమానులు ఉన్నారో వారందరినీ కూడా చెంచల్గూడ జైలు పరిసర ప్రాంతాల నుండి పంపించి వేస్తున్న సిట్యువేషన్ ప్రస్తుతం చెంచల్గూడ జైలు వద్ద నెలకొంది. శ్రవంతి, ఈరోజు అల్లు అర్జున్ రిలీజ్ చేయకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అజయ్?